2025 ఫలితాల్లో శిఖరాగ్ర విజయాలతో విద్యా వికాస్. ఇంకెందుకు ఆలస్యం? మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై విద్యా వికాస్ ను ఎంచుకోండి. అడ్మిషన్లకై సంప్రదించండి. విద్యా వికాస్ విద్యా సంస్థలు, జంగారెడ్డిగూడెం. జర్నలిస్టుల రక్షణ చట్టాలను కాపాడుకోవాల్సిన అవసరం నేడు ఏర్పడిందని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఆంజనేయులు అన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంజనేయులు మాట్లాడుతూ జర్నలిస్టులు సమస్యలపై ఐక్య పోరాటం చేయాలని సూచించారు. జర్నలిస్టుల కనీస అవసరాలను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు జబీర్, కార్యదర్శి శంకర్రావు, ఉపాధ్యక్షులు అప్పారావు, బాలశౌరి, చిన్నారావు, బాజీ, రామారావు, రవి, పలువురు ఏపీడబ్ల్యూజేఎఫ్ మండల నాయకులు పాల్గొన్నారు. అక్రిడేషన్ కమిటీలని వెంటనే నియమించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఇళ్ల స్థలాల సమస్యతో పాటు జర్నలిస్టులకు పెన్షన్ ఇచ్చే వ్యవహారం కూడా పట్టించుకోవాలని, రాష్ట్ర స్థాయిలో అన్ని రకాల జర్నలిస్ట్ కమిటీలని వెంటనే ప్రభుత్వం అపాయింట్ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నది. దీంతో పాటుగా మీడియా కమిషన్ ఏర్పాటు చేయడం ద్వారా మీడియా రక్షణ కల్పించేటువంటి పరిస్థితుల్ని ఒక కంజీనియల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ప్రభుత్వం చొరవ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత దాని జోలికి రాదు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ జీవన సాఫల్య అవార్డు అని చెప్పేసి ఒక అవార్డు ఒక 7 లేదు ఇచ్చారు. మనం కోరేది ఏంటంటే ఇందులో గొప్ప ఉండేందుకు వీలుగా వేళ ఉన్నవాళ్ళతో అవార్డులు ఇచ్చేస్తాం. మీరు అవన్నీ అప్డేటెడ్ ఫార్మాట్ దాని గురించి చేయండి. ఎవరైతే అవార్డు ఉంటే బాగుంటుంది,